డిసిప్లైన్. మనలో చాలామందికి కొదువై ఉండేది ఇదేనండి. మొదలెడతాము, 2 రోజులు బాగానే ఉంటుంది, 3 రోజులు బాగానే ఉంటుంది, కొంతకాలం బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఆరంభ శూరులుగా మనము మిగిలిపోతూ ఉంటాం. అంటే డెసిషన్ తీసుకుంటాము, దేవునితో సమయాన్ని గడుపుతాము, కానీ ఏదన్నా మధ్యలో ఇంపార్టెంట్ పని ఏదన్నా వచ్చేసిందంటే దేవునితో సమయాన్ని పక్కన పెట్టేస్తాం. ఏదన్నా క్లిష్టమైన పరిస్థితి వచ్చిందంటే దేవునితో సమయాన్ని పక్కన పెట్టేస్తాం. ఏదైనా ఊహించని విషయాల్ని ఎదుర్కొంటే కృంగుదల వచ్చినప్పుడు దేవునితో సమయాన్ని విడిచిపెట్టేస్తాం. మరలా 3 స్టెప్స్ ముందుకు నడిచామో మరలా ఆ 3 స్టెప్స్ వెనకాలకి వెళ్ళిపోతాం. కాదు, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆరోహణమయ్యేటప్పుడు తన శిష్యులతో చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తని ప్రకటించి నాకు శిష్యులుగా చేయండి వారిని అన్నాడు. దేవుని యొక్క ఉద్దేశం నీ ఎట్లా నువ్వు శిష్యుడిగా మారాలి అని, శిష్యురాలిగా మారాలి